ఇది చూస్తే మీకు ఏ విధంగా మాట్లాడారు, ఎట్లా చేశారు ఒక ఐడియా వస్తుంది. ఇప్పుడు కూడా ఒకటే చెప్తా ఉన్నా, దయ ఉంచి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు, దయ ఉంచి ఇప్పటికైనా పట్టిసీమ ప్రాజెక్టును క్యాన్సిల్ చేయండి. అసలు మన పార్టీ స్టాండ్ అన్నది పట్టిసీమ మీద చాలా డీటెయిల్డ్ గా చెప్పాం. దీని మీద 2 రోజులు చర్చ జరిగింది గత అసెంబ్లీలో, సుదీర్ఘంగా చెప్పే పట్టిసీమ గురించి. మేము పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం, ఎందుకు వ్యతిరేకిస్తున్నాం అన్న కారణాలు చెప్పాం. పట్టిసీమను వ్యతిరేకిస్తున్నాం కారణం దీంట్లో పెట్టే అమౌంట్ వేస్ట్. 1600 కోట్ల రూపాయలు పట్టిసీమ మీద పెట్టి నీళ్ల పాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అధ్యక్ష, ఇవాళ నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఎటువంటి నీటి స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కడతారు? నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష, ఒకటే విషయం, ఏ స్టోరేజ్ కెపాసిటీ లేని పట్టిసీమ ప్రాజెక్టు కట్టారు? పట్టిసీమ ఎత్తిపోతల నుంచి నీటి విడుదల ప్రారంభించారు. 2 పంపుల ద్వారా 700 క్యూసెక్కుల నీటిని పోలవరం కుడి కాలువలోకి వదులుతున్నారు. ప్రాజెక్టు పనులు మొదలైపోయాయి. ప్రాజెక్టు 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము, నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాము. ప్రాజెక్టు మంచి స్పీడ్లో జరుగుతూ ఉంది. ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది, బాగా కూడా వర్కులు కూడా జరుగుతూ ఉన్నాయి అధ్యక్ష. ఈ ప్రాజెక్టును ఖరీఫ్ 2022 నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. ఆ అవరోధాలన్నీ కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును 2023 ఖరీఫ్కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం. సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవుని వల్ల కొంచెం గాడిలో పడింది. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది. జూలై ఆగస్టులో ఆ వరద 2025 జూలై ఆగస్టులో 41.15 మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా 1% తొందరించకన్నా ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. ఎందుకు తొందర? 2021 డిసెంబర్కి మేము కంప్లీట్ చేస్తామన్నా. పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుంది? తొందరలో పూర్తి చేస్తాం, బాగానే ఉంది. యూ కెనాట్ సే డేట్, యూ కెనాట్ సే ఇయర్. ఇవాళ కొద్ది రోజుల కిందటనే పూర్తి చేసి ఇవాళ జాతికి అంకితం చేసే కార్యక్రమం జరుగుతా ఉంది. అందరి నీవా ఒకసారి 87లో ఎన్టీ రామారావు గారు అందరి నీవా సంకల్పించారు. అప్పట్లో మనందరం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోవాలి, ఒక ఇంజనీర్ శివరామకృష్ణయ్య 1.5 సంవత్సరం ఆయన భార్య నేరుగా వెళ్ళిపోయి అందరి నీవా ఎక్కడెక్కడ వస్తుందో మొత్తం మైల్ స్టోన్స్ చేయించారు. అప్పుడు అందరూ నవ్వారు. ఈరోజు అధ్యక్ష 738 కిలోమీటర్లు మారాల నుంచి నేరుగా మల్యాల నుంచి నేరుగా కుప్పానికి నీళ్లు తీసుకొచ్చి నిన్న పూర్తి చేశామంటే ఒకటి రెండు కాదు దిశ. ఇవి 738 కిలోమీటర్లు, లాంగెస్ట్ ఇన్ ఏషియా. రెండో పక్కన చాలా లిఫ్ట్లు ఉన్నాయి. హైట్ అంతా కూడా మనం లిఫ్ట్ చేసి మొత్తం తీసుకొచ్చాం.
దీంట్లో కూడా పెద్ద డ్రామాలు చేసే పరిస్థితికి వచ్చారు. ఇది 11 మార్చి 96 నేనే ఫౌండేషన్ వేశాను. ఎన్టీ రామారావు గారు సంకల్పించారు, ఫౌండేషన్ నేనే వేసా. జేడిపల్లి దగ్గర ఇక్కడ పయ్యవల కేశవ్ ఉన్నాడు, ఆయన కాన్స్టిట్యున్సీలో నేను ఆ రోజు ఫౌండేషన్ వేసా. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత నిలిపేస్తే 6000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్కి మేము తెస్తామని హామీ ఇచ్చి ₹1 ఖర్చు పెట్టలేదు. వస్తానే 100 రోజుల్లో 3800 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి 3850 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఆ కాలువలో పారిస్తున్నామంటే కడకు పులివెందలకు కూడా ఒక చెరువుకు నీళ్లు ఇవ్వాలని మా ఎన్డీఏ లీడర్స్ అందరూ అయితే ఆ పులివెందలకు కూడా నీళ్లు మనమే ఇచ్చాం అధ్యక్ష. ఆ చెరువుకు కూడా నీళ్లు ఇచ్చే పరిస్థితికి వచ్చాం. అలాంటివన్నీ కూడా మనం చేసినప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ అధ్యక్ష. ఈరోజు మీరు చూస్తే దీని మీద 13,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఖర్చు పెట్టాం. 13,000 కోట్లు ఖర్చు పెట్టాం. 40 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 498 మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇస్తున్నాం. 61 ట్యాంక్స్ ఇప్పటికే ఫుల్ అయినాయి. 138 టీఎంసీ 138 ట్యాంకులు పార్షియల్గా ఫుల్ అయినాయి. ఇంకొక పక్కన దారి పొడుగున మీరు చూస్తే అనేక రిజర్వాయర్లు 7 టీఎంసీ నీళ్లు పూర్తి చేసే విధంగా 6 రిజర్వాయర్లు పూర్తి చేశాం. అన్ని రిజర్వాయర్లు కూడా నీళ్లు వచ్చే పరిస్థితి వచ్చింది దేశ. ఇది ఒక కరువు సీమలో ఒకసారి మీరు చూస్తే నెక్స్ట్ ఇది ప్రారంభం చేశాం, వాటర్ రిలీజ్ చేశాం 17 జూలై 2025. నెక్స్ట్ ఇది జలహారతి పరమసముద్రం ట్యాంకుకి నీళ్లు వచ్చిన రోజు దిశ. అది చూస్తే చాలా సంతోషం కలిగింది. నాకు 8 సార్లు ఓట్లేసిన కుప్పానికి నీళ్లు తీసుకుపోయి అక్కడ జలహారతి ఇచ్చానంటే నా జన్మ సార్థకమైందని భావించాను. అలాంటి ప్రాజెక్ట్ ఇది. నెక్స్ట్ ఈ ఒకప్పుడు వీళ్ళు ఈ మారీ చేసిపోతే లైనింగ్ అవన్నీ చేసి నీళ్లు తీసుకుపోయిన విధానం. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ వాటర్ అంతా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి నీళ్లు తీసుకెళ్ళాం. ఎమ్మెల్యేలు మీ నియోజకవర్గంలో జలాశయాల్లో నీళ్లు ఒక ఎత్తు, భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు. గ్రౌండ్ వాటర్ పెంచాలి. భూగర్భ జలాలు పెంచడం రెండో ఎత్తు, గ్రౌండ్ వాటర్ పెంచాలి. ఈ ప్రభుత్వం ఒక విధానాన్ని తీసుకున్న మనందరం ఏదైతే రెయినీ సీజన్లో కానీ అదే మరిగా ప్రీ మాన్సూన్ అంటే పోస్ట్ మాన్సూన్, ప్రీ మాన్సూన్, వర్షాకాలం అయిన తర్వాత మళ్ళీ వర్షాకాలం కంటే ముందు 3 మీటర్లు వర్షాకాలం తర్వాత ఉండాలి. అదే మరిగా మళ్ళీ వర్షాలు పడే ముందుకి 8 మీటర్లు ఉండాలి. 5 మీటర్లే మనం వాడుకోవాలి. అది వాడుకుంటే ఒక 700 టీఎంసీ నీళ్లు భూగర్భ జలాలు పెరుగుతాయి. ఈరోజు 1000 అడుగులకు వెళ్ళిపోతూ ఉంది. 1000 అడుగులంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనివల్ల విపరీతంగా కరెంట్ ఛార్జీలు ఒక పక్కనైతే ఎన్విరాన్మెంట్ కూడా ఇంబ్యాలెన్స్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. అందుకే దీనికోసం ఈ సంవత్సరం మీరు చూస్తే మన దగ్గర రెయిన్ఫాల్ తక్కువ పడింది. 2.1% ఇప్పటికి కూడా రెయిన్ఫాల్ తక్కువ. పోయిన సంవత్సరం 18% సర్ప్లస్ రెయిన్ఫాల్ పడింది. అయితే ఈరోజు ఇక్కడ రాష్ట్రంలో చూసినప్పుడు లాస్ట్ ఇయర్ కంటే 1.25 మీటర్స్ గ్రౌండ్ వాటర్ పెరిగింది. వాటర్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా పనిచేసిన దానివల్ల 1 సెప్టెంబర్ 2025 చూస్తే 8.43 మీటర్స్లో మన దగ్గర ఉంది. కానీ ఇంకా కొంత రెయినీ సీజన్ ఉంది. అల్టిమేట్గా ఇది 7-8కు వస్తుంది, 7-6కు వస్తుంది. కానీ మన ఉద్దేశం +3 రావాలనేది మన ఉద్దేశం. దీనివల్ల మీరు చూసినప్పుడు ఈరోజు మనకు నీళ్ళన్నీ కూడా 697 టీఎంసీ నీళ్లు 1 డిసెంబర్కి మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అయితే 509 ఉన్నాయి. 188 టీఎంసీ అదనంగా ఈ సంవత్సరం మనం భూగర్భ జలాలు పెంచుకోగలిగాం. రెండోది సాయిల్ మాయిశ్చర్ కూడా. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. భూమి తేమ ఉంటే నీళ్లు తక్కువ అవసరం అవుతాయి. భూగర్భ జలాలుంటే
భూమి ఒక జలాశయంగా తయారవుతుంది. అందుకనే ఇక్కడ చూసినప్పుడు 18th సెప్టెంబర్కి 2025లో 84.51% మాయిశ్చర్ హోల్డింగ్ కెపాసిటీ వచ్చింది. దీనివల్ల అదనంగా 625 టీఎంసీ నీళ్లు మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితికి వస్తుంది. అంటే లాస్ట్ టైం కంటే కూడా లాస్ట్ టైం 559 ఉంది, ఈసారి 625 ఉంది. అంటే ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మీ నియోజకవర్గాలకు సంబంధించి మీకు ఒక బాధ్యత అప్పచెప్తున్నాం. ఒకటి జలాశయాలు ఉంటే జలాశయాలు నింపుకోవడం, మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ అన్నీ కూడా పూర్తిగా వాటర్ మేనేజ్మెంట్లో అన్ని మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్కి నీళ్లు ఇవ్వడం. ఇది అయిన తర్వాత ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచే బాధ్యత కూడా తీసుకోవడం. ఒకప్పుడు చాలా ప్రయత్నాలు చేసాం అధ్యక్ష, కంటూర్ ట్రెంచెస్ కొట్టాం, ఫారెస్ట్ చుట్టుపక్కల అంతా కూడా ట్రెంచెస్ కొట్టి అక్కడి నుంచి ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టాం. ఎందుకంటే అడవి ప్రాంతంలో కూడా వచ్చే నీళ్ళన్నీ అక్కడే మనం కానీ భూగర్భ జలాలుగా ఇంకించగలిగితే ఆ ప్రాంతం అంతా కూడా గ్రౌండ్ వాటర్ టేబుల్ పెరుగుతుందనే ఉద్దేశంతో మనం అలాంటి కార్యక్రమాలన్నీ చేశాం. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఫామ్ పాండ్స్. ఒక్క అనంతపూర్లో 10 లక్షల ఫామ్ పాండ్స్ కట్టాం. 14 లక్షల స్ట్రక్చర్స్ అన్నీ ఈరోజు ఉన్నాయంటే ఆ రోజు చేసినట్టువన్నీ వచ్చాయి. ఇవన్నీ కూడా మళ్ళీ కోరుతున్నా అన్ని స్ట్రక్చర్ని ప్రాపర్గా మేనేజ్ చేయడం. ఎప్పుడు కూడా అధ్యక్ష ఒక్క విషయం మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నీళ్లు లేనప్పుడు బాధపడడం కంటే నీటిని సమర్థవంతంగా మనం మేనేజ్ చేసుకోగలిగితే కరువు అనే మాట రాదు. ఈరోజు అసెంబ్లీలో చెప్తున్నా నా రాజకీయ అనుభవంతో తప్పకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డ్రౌట్ ప్రూఫ్ రాష్ట్రంగా, కరువు రహిత రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటాం.